నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమద్ భాగవతం 39వ భాగం. ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని తను చేసినటువంటి పనులన్నిటినీ ఈశ్వరానుగ్రహాలుగా భావించాడు. ఆయన ఏది చేసినా భగవంతుడిని తలుసుకుని చేస్తున్నాడు కనుక అవి భగవంతుడికి అర్పణ చేసినట్టే, అది ఒక యజ్ఞం కిందే లెక్కకు వస్తుంది. అందువల్ల గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు సంసారం వదిలిపెట్టి వెళ్ళి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఒక మహాయోగి ఎంతటి తేజస్సుతో కూడిన స్థితిని పొందుతాడో అంతటి స్థితిని ఈయన ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉండే పొందాడు. ఇప్పుడు ఆయనకి ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. ఏమిటి అంటే, మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు భూమికి దక్షిణం దిక్కు చీకటిగా ఉంటుంది కదా. సూర్యుడు దక్షిణ దిక్కుగా ఉంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధన చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చేత ఇంతటి తేజస్సును పొందాను. గృహస్థాశ్రమ గొప్పతనం ఏమిటో శాశ్వతంగా లోకానికి తెలిసేటట్లు చేయాలి. 7 రోజులు ఈ భూమండలంలో చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలసిపోని రథాన్ని ఎక్కి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో అంత తేజస్సుతో సూర్యుడు ఉత్తరమున ఉంటే నేను దక్షిణాన ఉంటా. సూర్యుడు దక్షిణానికి వచ్చేసరికి నేను ఉత్తరానికి వెళ్ళిపోతా. అలా 7 రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. చీకటి లేకుండా అపర సూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలడు అని నేను నిరూపిస్తాను అని రథం ఎక్కాడు. అలా 7 రోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. ఆ 7 రోజులు బ్రహ్మాండంలో చీకటి అనేదే లేదు. ఆయన మేరువును చుట్టి ప్రదక్షిణ చేస్తుంటే ఆయన రథం జాడలు పడ్డాయి. 7 సార్లు ప్రదక్షిణలో 7 జాడల్లో లోతుగా పడిన చారికలలోనికి వచ్చి 7 సముద్రాలు నిలబడ్డాయట. అవి సముద్రాలు ఏమిటంటే 7. లవణ సముద్రం అంటే ఉప్పు సముద్రం, ఇక్షు సముద్రం అంటే చెరుకు సముద్రం, సురా సముద్రం అంటే అమృతం, దధి సముద్రం అంటే పెరుగు, మండోద సముద్రము, శుద్ధోదక సముద్రం, ఘృత సముద్రం అంటే నెయ్యి. రథపు గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటు ఇటు నీరుంటే మధ్యలో ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇలా 7 ద్వీపాలు. ఇప్పుడు సముద్రాలు చెప్పారు, ఇప్పుడు ద్వీపాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు. అవి ఇలా 7 ద్వీపాలు ఏర్పడినాయి. ఆ విధంగా అంటే ఒక గాడికి మధ్యలో ఉన్నటువంటి ఎత్తు ప్రదేశాన్ని ఇప్పుడు ద్వీపాలుగా చెప్తున్నారు. 7 ద్వీపాలు ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్వీపాలన్నీ ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపాలే. ఆ విధంగా రథపు గాడి మధ్యలో జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాఖ ద్వీపం, పుష్కర ద్వీపాలు అనేటువంటి 7 ద్వీపాలు ఏర్పడ్డాయి. ఈ ద్వీపముల పేర్లు విన్నంత మాత్రం చేతే పాపాలు తొలగిపోతాయని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంత సాధించిన తర్వాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదు. అంటే సంసారంలో ఉండి ఎంత సంపాదించుకోగలిగాను అని తెలుసుకున్నాడు, అందరికీ తెలియజేయాలి అనుకున్నాడు, చేశాడు కూడా. ఇక నేను ఇప్పటి వరకు అనుభవించిన భోగాల వలన కలిగిన సుఖం ఏది ఉందో ఆ సుఖం తాత్కాలికమైంది. దేని వలన ఈ సుఖాలు కలిగాయో అదే శాశ్వతం. ధర్మానుష్ఠానం వలన సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యములో ఉన్నటువంటి నేను లీనమైపోతాను అంటే ఆ సత్యంలో నేను లీనమైపోతాను అనే ప్రవృత్తి మార్గంలో నుంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా అరణ్యాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు ఆచరించి తనలో ఉన్నటువంటి తేజస్సును ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందాడు. బ్రహ్మగారు చెప్పిన మాటలను విని వాటిని మీరు ఆచరించగలిగితే గృహస్థాశ్రమంలో మీరు సాధించలేనిది ఏది ఉండదు.
ఈ సంసార సాగరం, దేంట్లో పడితే బయటికి రాలేము, ఏమీ చెయ్యలేము అని అంటూ ఉంటారు కదా. అందుకని సంసారం అనేటువంటి సముద్రంలో ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్న గృహస్థాశ్రమమే అన్నిటికంటే ఉత్తమమైనది. తతిమ ఆశ్రమాల వాళ్ళందరినీ ఆదరించగలిగే శక్తి గృహస్థాశ్రమంలోనే ఉన్నది. కనుక గృహస్థాశ్రమమే ఉన్నతమైనదని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే ఆ గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందాడు ప్రియవ్రతుడు. అతని పెద్ద కొడుకు అగ్నేధ్రుడు. అతడు రాజ్యానికి ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకు కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమైన భార్యను పొందడం కోసమని హేమవత్ పర్వత ప్రాంతంలో కూర్చుని బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఈయన యోగ్యత అయోగ్యతలను పసిగట్టి ఒక అప్సరసను పంపించాడు. ఆమె పేరు పూర్వచిత్తి. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలచుకొనుట. పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే దానికి మీరే ఉదాహరణ. సుఖాలే జ్ఞాపకం ఉండి వాణి అందే పూనిక ఉన్నట్లయితే, మనసు ఈశ్వరుడి వైపుకి తిరక్కపోయినట్లయితే, ఆ సుఖాలు కావనే భావన కలగకపోయినట్లయితే మీరు పూర్వచిత్తికి లొంగిపోయినట్లు అని అర్థమవుతుంది. అలా భావించుకోవాలి. దానివలన ఫలితం తెలుసుకోవాలి అంటే అగ్నేధ్రుడి చరిత్ర తెలుసుకోవాలి. ఆ పూర్వచిత్తికి లొంగిపోతే ఫలితం ఏంటో ఇప్పుడు మనకి తెలియజేస్తున్నారు. అగ్నేధ్రుడు ఒక కన్యకామణి కొరకు బ్రహ్మగారిని గురించి తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మగారు వచ్చి చెప్పే వరకు వేచి ఉండాలి. కానీ ఈయనకు సుఖం అన్నది అక్కడ కనపడితే చాలు, అక్కడ మనసు లగ్నమవుతుంది. ఆయనకి అదొక అలవాటు. అంటే సహజంగా వస్తూ ఉంటాయి కొన్ని అలవాట్లు, తప్పదు. మరి ఆ అలవాట్లకి అందరూ కూడా తప్పించుకోవటం చాలా కష్టం. కానీ ఈయనకు సుఖం ఉన్నది అక్కడ కనబడితే చాలు, ఆయన మనసు అటే వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ పూర్వచిత్తి గజ్జల చప్పుడు విన్నాడు. కళ్ళు విప్పి చూసి ఆమె అంగాంగ వర్ణన చేశాడు. ఆమెతో మభ్యపెట్టే మాటలు మాట్లాడాడు. ఫలితంగా పూర్వచిత్తి లొంగిపోయింది. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా ఆయనకి నాభి కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వువు, కేతుమానుడు అనే 90 కుమారులు జన్మించారు. వాళ్ళు 90 అతి బలిష్టమైన శరీరం కలిగిన వాళ్ళు. పూర్వచిత్తి చాలా కాలం అగ్నేధ్రుడితో సంసారం చేసి ఆఖరికి తన లోకం వెళ్ళిపోతానని చెప్పి ఈయన్ని విడిచిపెట్టి తన లోకం వెళ్ళిపోయింది. తర్వాత అగ్నేధ్రుడు పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో అక్కడికి వెళ్ళిపోవడం కోసం అనేక యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. చివరకు ఆమె ఉన్న లోకాన్ని పొందాడు. ఇప్పుడు ప్రియవ్రతునికి అగ్నేధ్రుడికి ఉన్న తేడాను ఒకసారి గమనించండి. ప్రియవ్రతుడు తాను చేస్తున్న పని గురించి ప్రశ్న వేసుకుని భార్యను విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. అంటే అన్నీ భగవంతునికి సమర్పణగా చేస్తూ గృహాశ్రమంలో ఉన్న తన శక్తిని పెంచుకున్నాడే కానీ తగ్గించుకోలే. తర్వాత వదిలిపెట్టి తపస్సుకు వెళ్ళాడు. అగ్నేధ్రుడు పూర్వచిత్తి ఉన్న లోకాన్ని పొందాడు. ప్రియవ్రతుడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందాడు, అంటే ముక్తిని పొందాడు. అగ్నేధ్రుడి పెద్ద కుమారుడు నాభి. ఆయన మేరుదేవి అనబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానాన్ని పొందాలి అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువుల్ని చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే తపస్సు చేసి కొడుకును పొందాడు అగ్నేధ్రుడు, యజ్ఞం చేసి కొడుకును పొందాడు నాభి పరిపాలించాడు. కాబట్టి ఈయనకి వచ్చిన రాజ్యాన్ని అజనాభము అని పిలిచారు. ఈయన చేసిన యజ్ఞానికి సంతోషించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాడు. ఈ సందర్భంలో అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది.
అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళని ఋత్విక్కులు అంటారు. శ్రీమన్నారాయణ దర్శనం కలగగానే వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. నాభి కూడా లేచి నిలబడి, స్వామి, నీవు పరాత్పరుడవు. నేను నిన్ను ఒక కోరికతో ఆరాధన చేసి యజ్ఞం చేశాను. నీవు ప్రత్యక్షం అయినప్పుడు నిన్ను మోక్షం అడగటం మానేసి ఒక కొడుకును ప్రసాదించమని అడగటం, ఒక ధనికుడి దోసెడు ఊకను దానం చెయ్యమని అడగటంతో సమానం. అయినా నేను అదే అడుగుతాను అన్నాడు. అన్నీ తెలిసి. గృహస్థాశ్రమం పట్ల నాభికి ఉన్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకును కంటే తప్ప పితృరుణం మరి తీరాలి అంటే కొడుకును కనాలి కదా. ఆ పితృరుణం తాను విముక్తుడు కాడు. కానీ ఆ కొడుకు తనను ఉద్ధరించే కొడుకు కావాలి. అటువంటి కొడుకును పొందాలి అనుకున్నాడు. శ్రీ మహావిష్ణువు అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా, లేక దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా అని అడిగాడు. అప్పుడు నాభి ఒక తెలివైన పని చేశాడు. నాభి అన్నాడు, ఈశ్వరా, నా యందు ఉన్న భక్తిని నీవే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టి నిన్ను ఒక కోరిక కోరుతున్నాను. నీలాంటి కొడుకును నాకు ఒకడిని ప్రసాదించవలసింది అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నీవు ఇటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో ఈ ఋత్విక్కులు నీవు అలా అడుగుతున్నప్పుడు తదాస్తు అని అనినందుకు లొంగాలు. ఏమైనా నేను నీకు లొంగవలసిందే. కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నాను. నేను ముందు నాభి తేనె ఆహారంలోంచి నాభిలోనికి వెళ్తాను. నాభి జీర్ణం చేసుకున్న తర్వాత నాభి వీర్యకర కణాలను ఆశ్రయిస్తాను. నాభి తేజస్సుగా నాభిలో నుంచి నాభి భార్య అయిన మేరుదేవిలోకి వెళతాను. మీరు తదాస్తు అన్నందుకు 10 నెలల పాటు గర్భస్థంలో ఉండి అంధకారంలో పడి ఉంటాను. నాభి కుమారుడనని అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకి వస్తాను అన్నాడు. భక్తితో కొలిచిన వారికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు, ఎందుకు అనుగ్రహం ఇవ్వడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈ మాట విన్న తర్వాత నాభి చాలా సంతోషించాడు. మేరుదేవి గర్భాన్ని ధరించింది. నల్లని వాడు నేను పుడతాను అని వరమిస్తే తెల్లగా వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చెయ్యడానికి వచ్చాడన్నమాట. అన్ని రంగులు తెలుపులోంచి పైకి వచ్చి మళ్ళీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. అంటే సృష్టి ఎందులో నుంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతుందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు. దానివల్ల తనను కొడుకుగా కావాలని అడిగినందుకు పైన వంశమంతా పరితపించాలి. జ్ఞాని పుట్టుక చేతనే కదా 7 తరాలు తరిస్తాయి. అందుకని ఇప్పుడు తెల్లవాడిగా వచ్చేశాడు. ఈ పిల్లవాడిని చూసి మురిసిపోయి నాభి కొడుక్కి వృషభుడు అని పేరు పెట్టుకున్నారు. వృషభుడు బాహ్య పూజ చేసేవాడు కాదు. అంతరంలో విశేషమైన యోగాన్ని అనుసంధానం చేస్తూ ఉండేవాడు. వృషభుడు బాహ్య కర్మలు చేయటం లేదని ఇంద్రుడికి కోపం వచ్చి వర్షం కురిపించడం ఆపేశాడు. మన రాజ్యంలో వర్షం పడటం లేదు, క్షామం వచ్చేటట్లుంది అని తండ్రి వెళ్ళి కుమారుని వద్ద బాధపడ్డాడు. అప్పుడు వృషభుడు ఒక నవ్వు నవ్వి తన యోగ బలంతో మేఘాలను సృష్టించి తన రాజ్యం ఎంతవరకు ఉన్నదో అంతవరకు వర్షాలను కురిపించాడు. దాని చేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమైపోయి నాభి పరమ సంతోషపడేటట్లుగా ఈ వృషభుడు ప్రవర్తించాడు. పరమ సంతోషాన్ని పొంది మరి వృషభుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేందుకు నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు. అది ఈ భాగంలో మనకి ఎంతో చక్కని జ్ఞానాన్ని మనకు అందించారు. ఈ జ్ఞాన బోధ అంతా మనం వింటున్నాం. మరి ఎలా ఎన్ని గృహస్థాశ్రమం స్వీకరించి ధర్మాల్ని స్వీకరించి తపస్సులు చేసి భార్య కోసం అనేక సంవత్సరాలు 1000 సంవత్సరాలు కూడా తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. అలా ఎన్నో చేసి
మరి సస్యశ్యామలమై చేసి వాళ్ళ యొక్క ధర్మం చేత ఎక్కడ చూస్తే అక్కడ పంటలు పండి సస్యశ్యామలపై నాభి పరమ సంతోషపడేటట్లుగా వృషభుడు ప్రవర్తించాడు. అందుకే కొడుకు పుట్టినప్పుడు కాదు ఆనందం, అంటే అసలైన ఆనందం వాడు ప్రయోజకుడైనప్పుడు అందరూ వాడిని పొగుడుతుంటే అసలైన ఆనందం అప్పుడు తండ్రికి కలుగుతుంది అని చెప్తారు. అలాగే పరమ సంతోషాన్ని పొంది వృషభుడికి పట్టాభిషేకం చేసి తపస్సు చేసుకునేందుకు నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి తపస్సు చేసి బ్రహ్మంలో కలిసిపోయాడు. చూసారా, అదా ధర్మాన్ని ప్రవర్తిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది అంటారు. అలాగే ముక్తిని కూడా ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.